నా 8th క్లాస్ లో ఫస్ట్ టైం నాన్నమ్మకి దూరంగా అమ్మ వాళ్ళకి దగ్గరగా వెళ్ళా. ఎలా అంటే మా ఊర్లో వాళ్ళే కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా మా డాడీ పొలం చేయలేరు, పోగొట్టేస్తారు అని ఎన్నో కథలు చెప్పినా కూడా మా డాడీని నమ్మి పామాయిలు కోకో పొలం లీజ్ కి ఇచ్చారు. ఆయన పేరు పూర్ణ గారు. సొంత ఊరు వదిలేసి అమ్మ నాన్న నేను తమ్ముడు చోడవరం అనే విలేజ్ కి వెళ్ళిపోయాం. ఓనర్ గారు ఓల్డ్ హౌస్ ఉంటే మమ్మల్ని అందులో ఉండమని ఒక చిన్న రూమ్ హాల్ ఇచ్చేసారు. నలుగురం పొలంలో కష్టపడేవాళ్ళం. సండేస్ హాలిడేస్ లో నేను తమ్ముడు వెళ్ళిపోయి పనులు చేసాం. కొన్ని రోజులకు మా జీవితాలు మారాయి. ఒంటి మీదకి బంగారం వచ్చింది. తిరగడానికి ఆ రోజుల్లో పెద్ద బైక్, ట్రాక్టర్ ప్రతిదీ మారింది. అప్పుడు ఇచ్చారు బ్రో మాకు అందరూ రెస్పెక్ట్. ప్రతి పండక్కి ఇంట్లో వాళ్ళు పిలవటం, నోరెత్తిన వాళ్ళే తల దించుకొని వెళ్ళటం. దీన్ని బట్టి ఏం అర్థమైందంటే డబ్బు ఉంటేనే ఫ్యామిలీలో మనం ఒక పర్సన్ అవుతాం, సొసైటీ మనకి ఎక్కలేని రెస్పెక్ట్ ఇస్తుంది అని. ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మనం చెయ్యాలనుకున్నది చేయకుండా ఆగిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని భయం. వీళ్ళ కోసం ఎందుకు మనం ఆలోచించాలి? ఉన్నది ఒక్కటే జీవితం, అనుకున్నది సాధించిపోవాలంతే. నా అనే లైఫ్ స్టోరీలో ఇదొక చిన్న లైఫ్. ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే.